అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా కొమ్ములవంచి నుంచి వెంకటేశ్వర్లు రాస్తున్నారు. నా వయసు 32 సంవత్సరాలు. 4 నెలల కిందట కుడివైపు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చాయి. లిథోట్రిప్సీ 2 సార్లు చేయించుకున్నాను. అయినా రాళ్లు పూర్తిగా పోలేదు. అవసరమైతే 3వ సారి చేయించుకోవాలి అని డాక్టర్ చెప్పారు. నాకు ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గిపోయే అవకాశం లేదా చెప్పండి అని రాశారు. వెంకటేశ్వర్లు గారు యూజువల్ గా ఈ కిడ్నీలో ఏదైతే లిథోట్రిప్సీ అనే పద్ధతి ద్వారా దాన్ని పగలగొట్టిన తర్వాత ఆ ముక్కలు క్లియర్ అవ్వడానికి ఒక్కొక్కసారి 3 నెలల నుంచి 4 నెలల టైం పట్టే అవకాశం ఉంటుంది. మనం పగలగొట్టంగానే మరుసటి రోజుకంతా అవన్నీ బయటకు వస్తాయన్న గ్యారంటీ మాత్రం ఉండదు. ఈ లిథోట్రిప్సీ చేసిన తర్వాత కొన్ని కండిషన్స్లో ఈ క్లియరెన్స్ అనేది ఇంకా కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీలో ఈ మాల్ రొటేటెడ్ కిడ్నీ అని ఉంది. కిడ్నీ అనేది కొంచెం రొటేట్ అయ్యి నార్మల్గా ఉండాల పొజిషన్ లేకుండా కొంచెం అబ్నార్మల్ పొజిషన్లో ఉంది అని చెప్పి రాశారు. అలా ఉన్న పక్షంలో క్లియరెన్స్ అనేది ఈ స్టోన్ ఫ్రాగ్మెంట్ క్లియరెన్స్ అనేది ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టిన పక్షంలో అవి కూడా క్లియర్ కావచ్చు అని, అవి క్లియర్ కాని పక్షంలో దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి యాకూబ్ అలీ ఇలా అడుగుతున్నారండి. నాదో వింత సమస్య. ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది? ఒకప్పుడు ఏమీ ఉండదు కదా, ఉనికిలోకి ఎలా వచ్చింది? నేను ఎవర్ని? ఇలా ఆలోచిస్తూ ఉంటాను. ఎంత వద్దనుకున్నా ఇవే ఆలోచనలు వస్తున్నాయి. దీంతో గుండెదడ, ఆందోళన, కంగారుగా ఉంటోంది. నాకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? దయచేసి తెలియచేయండి అని రాశారు. యాకూబ్ అలీ గారు, జనరల్గా వచ్చిన ఆలోచన, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడు, మనం ఎందుకు వచ్చినాం ఇక్కడ ప్రపంచంలో, కానీ ఇప్పుడు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు లేవు. సమాధానం లేని ప్రశ్నల మీద అదే ఒక చైన్ లాగా కంటిన్యూస్గా పోవడం ఉంటే అప్పుడు ఒక్కొక్కసారి ఈ అబ్సెషన్ అనే వ్యాధిలో కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు దాంట్లోంచి బయటపడడం అది అంత ఈజీ కాదు. మీకు అబ్సెసివ్ డిసార్డర్ ఉందని చెప్పలేను నేను, ఎందుకంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి కాదు. ఒకసారి సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అయితే మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది అసలు ఏం ప్రాబ్లం అనేది. అది ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు ఇది మీకు మీరుగా కొంతవరకు ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని దీనికి ఏదో మందులు ఇచ్చో లేకపోతే ఇంకేదో చేసి దాన్ని పూర్తిగా మార్చేదానికి అనేది కాదు. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కఫానికి సంబంధించిన సమస్యలు బాధిస్తున్నప్పుడు కొద్దిగా పటిక బెల్లం, మిరియాలను కలిపిన ఆవు పాలను బాగా మరగ కాచి తాగండి. కఫ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.